రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త బలం మందు గురించి మనం తెలుసుకుందాం. అది వచ్చేసరికి మహతి కంపెనీ వారి ప్యాడీ కింగ్ అండి. ఇది కొత్తగా లాంచ్ చేసిన మంచి బలవర్ధకమైన ప్రోడక్ట్ అండి. వరిలో మాత్రమే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది, అందుకని దానికి ప్యాడీ కింగ్ అని పేరు పెట్టారు. వరిలో అనేక రకాలైన సూక్ష్మధాతు లోపాలు మరియు బలం లేక పిలకలు తక్కువ రావటం, ఇలాంటి పరిస్థితుల నుంచి పైరుని మంచి దిగుబడి దిశగా నడిపేందుకు మహతి కంపెనీ వారు ప్యాడీ కింగ్ అనే ఒక ప్రోడక్ట్ని రైతు సోదరులకి అందించారండి. ఇందులో వచ్చేసరికి నియోనార్దైట్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు 40 రకాల సూక్ష్మధాతువులు కలిసి ఉంటాయండి. దీన్ని వాడటం వల్ల వరిలో అధిక పిలికలు మరియు అనేక రకాల జబ్బుల నుంచి తట్టుకోవడానికి మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగించేందుకు ఈ ప్యాడీ కింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ ప్యాడీ కింగ్ వాడటం వల్ల అధిక పిలికలు రావటం, పైరు మంచి రంగులో రావటం, ఎక్కువ దిగుబడి రావటం, గింజ నాణ్యత బాగా ఉండటం జరుగుతుందండి. దీన్ని మనం ఎలా వాడుకోవాలంటే, ఎకరానికి 1 కేజీ మొదటి కోటాలోను, 1 కేజీ రెండో కోటాలోను, 1 కేజీ మూడో కోటాలోను, ఇలా 3 దఫాలుగా మనం ఈ మందును వాడుకున్నట్లయితే మంచి దిగుబడి, అధిక పిలకలు మరియు నాణ్యత కలిగిన వరిని మనం అంటే వడ్లను మనం పండించుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క ధర వచ్చేసరికి కేజీ ఒక్కింటికి 500 రూపాయలుగా కంపెనీ వారు నిర్ణయించారు. ఇది వాడటం వల్ల పైరులో కాంప్లెక్స్ ఎరువులు వాడకం 25% వరకు తగ్గించుకోవచ్చండి. అంటే మనం వేసే ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేవి పూర్తిగా మొక్కకి అందించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కనుక రైతు సోదరులు మనం పెట్టుబడిని కనీసం ఒక 25% తగ్గించుకొని లాభం పొందగలము. కనుక దీనిని వాడుకున్నట్లయితే, అంటే ఈ ప్యాడీ కింగ్ అనే మందుని కనుక వాడుకున్నట్లయితే నాణ్యత కలిగిన ధాన్యం మనం పండించుకోగలం. మీ పేరేం పేరండి? ఊరు? ఇప్పుడు నేను మీ చేతికి ఇచ్చింది ప్యాడీ కింగ్ అని మహతి కంపెనీ వాళ్ళది. ఇది పైరు యొక్క బాగా ఎదగడానికి, పిలకలు బాగా రావడానికి, దిగుబడి బాగా రావడానికి వాడుకోవచ్చండి. దీన్ని వాడటం వల్ల మనకి దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది. పిలకలు ఎక్కువ వస్తాయి, జబ్బు లేకుండా ఉంటుందండి. దీంట్లో చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అందువల్ల మీకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పైరులో 3 సార్లు కనుక మనం ఎకరానికి కేజీ చొప్పున వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.